ఏపీ పెన్షనర్స్‌కి సంబంధించి ముఖ్యమైన జీవో ఇప్పుడే విడుదల కావడం అయితే జరిగింది. ముఖ్యంగా 27% ఫిట్‌మెంట్‌తో పెన్షన్, సంబరాల్లో పెన్షనర్లు అనే ఒక పూర్తి సమాచారం గురించి పూర్తి వివరాలు చూద్దాము. సో, వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్‌కి సంబంధించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్‌కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. కుటుంబ పెన్షన్ను కరువు ఉపశమనంతో ఏకీకృతం చేయడానికి ప్రాథమిక పెన్షన్, కుటుంబ పెన్షన్‌లో 27% ఫిట్‌మెంట్ బెనిఫిట్‌గా పరిగణించాలి అని చెప్పి. సో, ముఖ్యంగా మనకి ఈ పెన్షనర్స్ కోసం ప్రస్తుత పెన్షన్ నిర్మాణాన్ని పరిశీలించి, సమీక్షించి కావాల్సినవి మరియు ఆచరణీయమైనగా ఉండే సిఫార్సులు చేయాలని చెప్పి కూడా కీలక నిర్ణయం చూస్తున్నాం. సో, ముఖ్యంగా 2026 నుంచి మనకి పెన్షన్ పెరగబోతుంది ప్రతి ఒక్కరికి. సో, ఈ నేపథ్యంలో 70 సంవత్సరాల వయసు నుండి ప్రారంభమయ్యే అదనపు పెన్షన్ పరిమాణం యొక్క సవరించిన స్కేల్ సూచించబడిందని చెప్పి సమాచారం చూస్తున్నాం. పదవీ విరమణ సమయంలో మనకి చెల్లించాల్సిన గరిష్ట గ్రాట్యుటీ మొత్తాన్ని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని చెప్పి సిఫారసు అయితే చేయబడింది ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా ఈ గ్రాట్యుటీ సొమ్ము కూడా మనకి పెన్షనర్స్కి ఇవ్వాలి అని చెప్పి సమాచారం చూస్తున్నాం. కమిషన్ తన సిఫారసును రూపొందించడంలో రాష్ట్రం యొక్క మొత్తం ఆర్థిక స్థితిని కూడా మనకి పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా డిఏను జీతంలో ఎంతవరకు విలీనం చేయవచ్చు కూడా పరిశీలించాలని చెప్పి సమాచారం చూస్తున్నాం. సో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్కి సంబంధించి 20% ఫిట్‌మెంట్‌తో మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.